దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, జూన్ 18న గురు పుష్య యోగం. ఇది అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా చెప్తారు. అసలు గురు పుష్య యోగం అంటే ఏంటి? ఆ రోజు మనం చేయవలసిన పనులు, చేయకుండా పనులు, అలాగే మనం ఆరాధించాల్సిన దేవీ దేవతల గురించి వివరిస్తారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ ప్రశ్న గురించి మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవక ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూరగదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్నకరశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్ గురు దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. అమ్మా, మంచి ప్రశ్న వేసావు. ప్రధానంగా ఈ యొక్క ఇప్పుడు జూన్ నెల వస్తున్నటువంటి 18వ తేదీన చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఏమిటి అంటే గురు పుష్య యోగం. ఈ గురు పుష్య యోగం అసలు ఏమిటి, అసలు ఎందుకు అంత వైశిష్ట్యం కలిగింది? అందులో ఈ 18వ తేదీన ఇంకా విశేషమైనటువంటి తిథి కూడా అందులో కలిసింది. ఏమిటి? చవితి కలిసింది. అయితే ఇందుకే గురు పుష్య యోగం ఎందుకు అంత వైశిష్ట్యం కలిగింది అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా మనకి కొన్ని తిథులు, కొన్ని యోగాలు అని అంటారు. దాన్ని కొన్ని యోగాలతో తిథుల్ని చాలా అలభ్య యోగాలు అంటారు. ఏమిటి అంటే పుష్యార్క యోగం అని, గురు పుష్య యోగం అని, అదేవిధంగా అశ్విని నక్షత్రంతో వచ్చినటువంటి మంగళవారం, అదేవిధంగా భౌమ అంగారక చతుర్థి అని, అదేవిధంగా సోమావతి అమావాస్య అని, అదేవిధంగా దాన్ని ఏమంటారు అంగారక చతుర్దశి అని. వీటిని చాలా అద్భుతమైనటువంటి యోగాలు అంటారమ్మా. అంటే వీటిలో ఏమిటి, ఎందుకంత వాటికి వైశిష్ట్యం వచ్చింది అంటే ఆ రోజు దాన ధర్మాలు చేసుకున్నా, జపతపాదులు చేసుకున్నా, అదేవిధంగా ఏవైనా కొత్త కార్యాలు ఏమైనా ప్రారంభం చేసినా విశేషమైన అధికస్య అధిక ఫలం అంటే చేసిన దానికి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకి చూసారా, గ్రహణం సమయంలో మనకి గ్రహణం వచ్చిందనుకోండి, గ్రహణ సమయంలో జపతపాదులు చేస్తే విశేషమైన ఫలితాలు 1000 రెట్లు ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రవచనం. అదేవిధంగా అయనాలు, దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలాల్లో కూడా ఏది చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది అని అంటారు. ఎలాంటి ఫలితం వస్తుందో దానికి 1000 రెట్లు ఫలితం ఈ యొక్క గురు పుష్య యోగం, పుష్యార్క యోగాలు, ఇటువంటి తిథులు కలిసినటువంటి నక్షత్రం, ఇటువంటి తిథులు కలిసిన రోజు చాలా విశేషమైన యోగాలు అని అంటుంటారు. అయితే మనకి ఇప్పుడు ఈ జూన్ 18వ తేదీన గురు పుష్య యోగం అని వస్తుంది. అంటే గురు పుష్య యోగం అంటే ఏమిటి అంటే పుష్యమి నక్షత్రంతో వచ్చినటువంటి గురువారం, పుష్యమి నక్షత్రంతో వచ్చినటువంటి గురువారాన్ని గురు పుష్య యోగం అంటారు. అయితే ఆ రోజు ఇంకొకటి విశేషం ఏమిటి అంటే చవితి తిథి కూడా వచ్చింది. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి, ఏ విధంగా ఆ రోజు ఆ యొక్క పర్వదినాన్ని మనం చేసుకోవాలి అంటే ఆ రోజు సాధకులు ఎవరైనా ఉంటే, అంటే సాధన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసకులు ఎవరైనా సాధకులు ఉంటే వాళ్ళు చక్కగా ఆ దేవతకి సంబంధించినటువంటి సంకల్ప విధానంతో గురుపుష్య యోగ సంకల్పం చెప్పుకుని, గురుపుష్య యోగం అని చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుని పుష్యార్క యోగం, అదే మనకి ఆ రోజు గురుపుష్య యోగం వచ్చింది కాబట్టి గురుపుష్య యోగ వైశిష్ట్య కాల సమయే మంత్ర జపాలు చేసుకుంటూ ఈ కాలంలో జపం చేసుకుంటున్నామని చెప్పి చక్కగా సంకల్ప విధానం చెప్పుకుంటూ ఆచమ్యాది కేశవాది నామాదులు చెప్పుకుని సంకల్పం చెప్పుకుని ఆ రోజు జపం చేసుకోవడం ద్వారా జపానికి సంబంధించి 1000 రెట్టు ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా ఆ రోజు దాన ధర్మాలు ఏమైనా చేసుకున్నా ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి 1000 రెట్టు అధిక ఫలం, 1000 రెట్టు ఫలితం అనేది మనకి సిద్ధిస్తుంది అని నేను చెప్పేది కాదు, శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. అయితే ఇంకా ఆ రోజు ఏమిటి చేసుకోవాలి అంటే ఆ రోజు కొత్త కార్యాలు, అంటే ఎంత పని చేసినా విఘ్నాలు వస్తున్నాయి, ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్య అపజయం కలుగుతున్నది అన్నటువంటి భావన చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు కాస్త ఆ రోజు ఇంకోటి ఏమిటయ్యా అంటే చవితి కూడా వచ్చింది. చవితి
లక్ష్మీవారంతో వచ్చినటువంటి చవితి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకి ముద్గల పురాణం చాలా విశేషమైనటువంటి గానాపత్యానికి సంబంధించినటువంటి చాలా విశేషమైనటువంటి పురాణాల్లో కూడా లిఖించబడి ఉన్నది. చవితితో వచ్చినటువంటి శుక్రవారం, చవితితో వచ్చినటువంటి గురువారం గణపతికి చాలా ప్రీతి అని, కాబట్టి ఆ రోజు చవితి కూడా వచ్చింది. కాబట్టి ఆ రోజు గణపతిని కాస్త విశేషంగా ప్రార్థన చేసుకుని కార్యజయం కోసం కాస్త ఆంజనేయ స్వామి వారిని కూడా ధ్యానం చేసుకుంటూ ఆ రోజు కార్య ప్రయత్నం చేస్తే శుభకార్యాలకని కానీ మరి ఏదైనా వారి మనసులో కామ్యం ఏమైనా ఉంటే ఆ రోజు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని ఆ రోజు మనకి గురు పుష్య యోగం యొక్క వైశిష్ట్యం ఇది ఒకటి. అయితే గురుగారు, ఆ రోజు గురు పుష్య యోగం రోజు ప్రత్యేకంగా మనం చేయకుండా పనులు ఏమైనా ఉంటే చెప్తారా? గురు పుష్య యోగంలో చేయకూడని పనులు అంటే ఏముంటున్నాయమ్మా? ప్రధానంగా ఆ రోజు ప్రాతకాలం నిద్రలేచి ఇవన్నీ చేయాలి. చేయకూడని పనులు ఏమిటి అంటే ఉభయకాలాల్లో సూర్యోదయం సూర్యాస్తమయంలో నిద్రపోకూడదు. అదేవిధంగా ఆ రోజు కాస్త ఈ మాంసాహారము ఇటువంటి తమోగుణాన్ని కలిగించినటువంటి పదార్థాన్ని విసర్జించాలి. అదేవిధంగా మనిషిని ఇబ్బంది కలిగించినటువంటి అంటే ఉదాహరణకి అదేవిధంగా కాస్త ఆ రోజు కాస్త నియమంగా ఉండడం, కాస్త బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటూ నియమంగా ఉండే, ఎందుకంటే ఆ రోజు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి జపతపాదులన్నీ చేసుకున్నాక కాస్త నియమంగా ఉంటే దాని ఫలితం కూడా చాలా ఉత్కృష్టంగా వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఆ రోజు కాస్త నియమంగా ఉంటూ ఇంకోటి ఏమిటి అని అంటే అవతల వ్యక్తికి పరుషంగా మాట్లాడకూడదు, మితంగా మాట్లాడాలి. మితంగా మాట్లాడడం, అదేవిధంగా అవతల వాళ్ళని ఇబ్బంది కలిగించేటట్లు బాధ పెట్టకుండా ఉండడం. అదేవిధంగా ఇంటికి సంబంధించి ఆ రోజు పెరుగు కానీ పాలు కానీ ఇంటి నుంచి మాత్రం బయటికి ఇవ్వకూడదు. పాలు పదార్థాలు పెరుగు అవి మాత్రం ఇంటి నుంచి బయటికి ఇవ్వకూడదు అని మనకి ఒక మాట కూడా ఉన్నది. ఈ విధమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క శ్లోకాన్ని పఠించి కార్యం ఆ రోజు ప్రారంభిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతుంది. ఏమిటి ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. మరొకసారి, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం. హనుమంతుల వారిని నమస్కారం చేసుకుని కార్యం కోసం వెళ్తే కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా వివాహం కోసం, అదేవిధంగా ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా, దానికోసం ప్రయత్నం చేసే వారికి ఆ రోజు ప్రధానంగా గురు తాలూకా బలం కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఆ రోజు విశేషంగా ఏంటయ్యా అంటే, ఆ రోజు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి దేవాలయం కానీ, అదేవిధంగా దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి కాస్త శనగల్ని, నానబెట్టినటువంటి శనగల్ని స్వామివారికి నివేదన చేసి ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు పసుపు పువ్వులతో స్వామివారికి పూజ చేయడం ద్వారా ఆ ప్రసాదాన్ని పేదలకి పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాసం ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే విశేషమైనటువంటి అంటే వివాహం కోసం, అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది తల్లి. గురు పుష్యయోగం అంటే ఏంటి, అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాలు, చేయకుండా పనులు చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. కాలే వర్షోతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి. శుభమస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.